పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గెలిపే లక్ష్యంగా అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు మోడీ, మరొక వైపు పవన్ కళ్యాణ్ కలిసి రావడంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. కానీ కూటమి పట్ల ప్రజల్లో పెద్దగా స్పందన లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీతో పొత్తుతోనే టీడీపీకి భారీగా నష్టం జరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని కూడా ఎంతో ఊహించుకుంటే అంత స్థాయిలో లేదన్న సమాచారం చంద్రబాబుకు కొంత కలవరపెడుతున్నట్లే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు తాను ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ రాజీ పడకుండా సీనియర్లను సైతం దూరం పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని బాబు భావించారు. కానీ 10 ఏళ్ల నాటి పరిస్థితి వేరు, నేటి పరిస్థితి వేరు. 2014లో మోదీ అప్పుడే కొత్తగా దేశ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా కూటమికి మద్దతు తెలిపారు. అందులోనూ కొత్త రాష్ట్రం, చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం, ఇలా అనేక రకాలైన సానుకూలతలు కూటమిని గెలిపించేలా చేశాయి. కానీ అత్యధిక స్థానాల్లో మాత్రం గెలవలేకపోయింది. 2014లోనూ 60కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందంటే ఆ పార్టీ బలం ఏంటో స్పష్టమవుతుంది. ఇక గత ఎన్నికల తర్వాత వైసీపీ మరింత బలపడింది. అయితే కూటమి విషయంలో మాత్రం ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందంటున్నారు. మోదీని 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా చూశారు. ఆయనపై ఉత్తర భారతదేశంలో సానుకూలత ఉన్నా దక్షిణ భారతదేశంలో మాత్రం నెగిటివ్ని మూటగట్టుకున్నారు. ప్రధానంగా ఏపీకి అన్యాయం చేశారన్న అభిప్రాయం అధిక శాతం ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం, విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లతో చాలా వరకు ఆ పార్టీపై వ్యతిరేకత కనబడుతుంది. ఈ కారణాలతో చంద్రబాబుకు బీజేపీతో పొత్తు వల్ల కలిసి వచ్చేది లేకపోగా ఉన్న ఓట్లు కూడా పోయే అవకాశాలు స్పష్టంగా చంద్రబాబుకు అర్థమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా చంద్రబాబు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ వైఖరి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఆయనకు అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ తాము ఆశించిన స్థాయిలో స్థానాలు వస్తాయన్న నమ్మకం లేదంటున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కనిపించకపోవడంతో పవన్తో పొత్తు వల్ల ప్రత్యేకంగా ఉపయోగం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం నష్టం లేదు. ఎంతో కొంత ఓట్లు యాడ్ అవుతాయి కాబట్టి పవన్తో పొత్తు ఓకే. కానీ బీజేపీతో పొత్తు వల్ల తాము ఈసారి జగన్ను ఎదుర్కొనడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాబు భావిస్తున్నారు. అలాగే జగన్ బలం ఏ మాత్రం తగ్గలేదని కూడా బాబుకి అర్థమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.